వెరీ ఎకానమీలో కావాలి, బడ్జెట్లో చాలా తక్కువలో అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రమే బయట దొరికే డబ్ల్యూపీసీ గురించి మేము కామెంట్ చెయ్యం. మీరు అన్నీ ఒకటే అనుకొని మోసపోవద్దు. పాలు ఫినాయిల్ రెండు ఒకటి కాదు. స్క్రూ కెపాసిటీ గురించి ఒక చిన్న వీడియో చూపిస్తాను, అది చూడండి. ఇంటీరియర్స్లో మెటీరియల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే బడ్జెట్, ఫినిషింగ్, డిజైన్ ఇవన్నీ బేస్ అయ్యేది ఖచ్చితంగా మనం యూస్ చేసే మెటీరియల్ బట్టే ఉంటుంది. మరి అలాంటి మెటీరియల్లో ఎన్ని రకాలు దొరుకుతాయి? సో ఇంటీరియర్స్ అనగానే జనరల్గా అందరూ సజెస్ట్ చేసేది నెంబర్ 1 పార్టికల్ బోర్డ్, ఇంజనీర్ బోర్డ్. నెంబర్ 2 ప్లైవుడ్ బోర్డ్ మీ అందరికి తెలుసు. నెంబర్ 3 HDHMR బోర్డ్. అండ్ నెంబర్ 4 HDF ఆర్ MDF బోర్డ్స్. నెంబర్ 5 మన WPC బోర్డ్. ఈ బోర్డ్స్ ని మనం ఇంటీరియర్స్ లో పూర్తిగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మన పార్టికల్ బోర్డ్. జనరల్ గా ఇది ఫైర్ ప్రూఫ్ కాదు, అంటే అగ్నికి ఆగదు. రెండోది వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ కూడా కాదు. మూడోది వచ్చేసరికి థర్మైట్ ప్రూఫ్ కూడా కాదు. ఖచ్చితంగా ఈ పార్టికల్ బోర్డ్, ఇంజనీర్ బోర్డ్ అనేది వెరీ ఎకానమీలో కావాలి, బడ్జెట్లో చాలా తక్కువలో అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రమే దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఇకపోతే సెకండ్ మెటీరియల్ ప్లైవుడ్. ఈ ప్లైవుడ్ విషయానికి వస్తే ప్లైవుడ్ అనేది జనరల్ గా అందరూ రెగ్యులర్ గా వాడే మెటీరియల్. ఇది చాలా కంపెనీస్ లో దొరుకుతుంది, స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. కానీ వుడ్ మెటీరియల్ కాబట్టి ఇది చెదకి ఆగటానికి స్కోప్ లేదు, అంటే థర్మైట్ రెసిస్టెన్స్ మాత్రమే, ప్రూఫ్ కాదు. అండ్ సెకండ్ వన్ వాటర్ ప్రూఫ్ కూడా కాదు, వాటర్ రెసిస్టెన్స్ మాత్రమే. అట్లాగే ఫైర్ ప్రూఫ్ కూడా కాదు, ఫైర్ రెసిస్టెన్స్ మాత్రమే. చెక్క అనేది అగ్నికి కాలిపోతుంది, అది మీకు తెలుసు, మంటకంతా కాలిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఇది వాడచ్చు, కానీ కొంతకాలం మాత్రమే ఆగుతుంది, కానీ ప్రూఫ్ అయితే కాదు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఇకపోతే థర్డ్ వన్ HDHMR బోర్డ్. HDHMR అంటే హై డెన్సిటీ అండ్ హై మాయిశ్చర్ రెసిస్టెన్స్ బోర్డ్ అని అర్థం. సో ఈ పేరులోనే ఉంది రెసిస్టెన్స్ అని, అంటే ఇది కూడా అంతే. చెదకి ఆగదు, అంటే కొంతకాలం మాత్రం పనిచేస్తుంది. ఫైర్కి ఆగదు, కొంత మంటను మాత్రమే తట్టుకోగలుగుతుంది, తర్వాత తగలబడిపోతుంది. తర్వాత వాటర్ ప్రూఫ్, అది కూడా కాదు. సో కొంతవరకు మాత్రమే తట్టుకోగలుగుతుంది. సో దాన్ని బట్టి మీ చాయిస్ ఏంటో చూడండి. అంటే కొంతకాలం సరిపోతుంది అనుకుంటే కనుక ఇది వాడచ్చు. అలాగే HDF అండ్ MDF అంటే హై డెన్సిటీ అండ్ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్. ఇవి మనకి ఎకానమీ రేంజ్లో అవ్వాలంటే ఇవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి వుడ్ వర్క్లో, అంటే మాడ్యులర్ వర్క్లో, కానీ ఇంటీరియర్స్లో. కానీ ఇది కూడా అంతే, ఫైర్ ప్రూఫ్ కాదు, థర్మైట్ ప్రూఫ్ కాదు, వాటర్ ప్రూఫ్ కాదు. సో క్లియర్గా మీకు ఎన్ని సింబల్స్తో సహా ఇచ్చేస్తారు. మరి ఇవన్నీ వుడ్ రిలేటెడ్ మెటీరియల్స్ కాబట్టి మీకు వాటర్ ప్రూఫ్ అండ్ థర్మైట్ ప్రూఫ్ విషయంలో, అంటే చెదలకి, నీళ్లకి, ఫైర్కి, వీటన్నిటి విషయంలో ఇవి కొంతవరకు మాత్రమే నిలబడతాయి, తర్వాత 100% చేతులు ఎత్తేస్తాయి. ఎందుకనంటే ఇవి తట్టుకోలేవు కాబట్టి. అదే మనం WPC విషయానికి వస్తే బయట దొరికే WPC గురించి మేము కామెంట్ చెయ్యం. మా స్పేస్ డిజైన్స్ లో దొరికే WPC అయితే కనుక ఒరిజినల్ WPC అని గట్టిగా చెప్తాం, ప్రీమియం WPC అని. మన WPC మెటీరియల్ అయితే కనుక ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ 100%, అండ్ అలాగే థర్మైట్ ప్రూఫ్ అంటే చెదలకి 100% గ్యారంటీ. అండ్ అలాగే ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్ అయి ఉంటుంది, అంటే ఎక్స్పాండ్ అవ్వకుండా తట్టుకోగలుగుతుంది. సో దానివల్ల సేఫ్గా ఇల్లు అనేది ఉంటుంది ఆ ఫైర్ కండిషన్లో కూడా. సో వీటన్నిటి విషయానికి వస్తే WPC వుడ్ మెటీరియల్స్తో పోలిస్తే చాలా బెస్ట్ అని చెప్పాలి. కానీ బయట WPC మాత్రం డూప్లికేట్ దొరుకుతుంది. దయచేసి దాని పట్ల అవేర్ అయ్యి ఉండి అన్ని వీడియోస్ చూడండి, తెలుసుకోండి, దాన్ని ఎలా టెస్ట్ చేయాలో మీరే తెలుసుకోండి. డెన్సిటీని బట్టో కలర్ని బట్టో కాదు, అది మీరు కళ్ళతో చూసి తెలుసుకోవాలి. దానికి మన షోరూమ్కి రాగలిగితే ఒరిజినల్ WPC సెంటర్స్ అన్నీ ఉన్నాయి, హైదరాబాద్ అండ్ విజయవాడ. మీరు అక్కడ చూసి తెలుసుకోవచ్చు. ఫైనల్గా ఏంటంటే కొద్దిగా తక్కువలో కాకుండా కొంచెం ఎక్కువలో అయినా పర్లేదు, లాంగ్ టర్మ్ మన్నికి ఎక్కువ ఉండాలి, లైఫ్ టైం ఉండాలి అనుకుంటే మాత్రమే మీరు WPCకి రావాలి. తక్కువలో అవ్వాలి, కొంతకాలం ఉంటే సరిపోతుంది అనుకుంటే కనుక వుడ్ మెటీరియల్ చేసుకో. ఇప్పుడు నాట్ లీస్ట్ స్క్రూ కెపాసిటీ గురించి ఒక చిన్న వీడియో చూపిస్తాను, అది చూడండి. సో ఇప్పుడు మనం వాడేది ఒరిజినల్ WPC అని చెప్పాం కదా, ఇక్కడ చూపిస్తున్నారు కదా. మరి స్క్రూ కెపాసిటీ అన్నీ చూసారు కదా ఎలా పగిలిపోయినాయో. మరి WPC విషయానికి వస్తే ఆ పగుళ్ళు ఉండవు, చక్కగా స్క్రూ కెపాసిటీ ఉంటుంది. బట్ ఒరిజినల్ WPC మాత్రమే అలా ఉంటుంది. అలా కాకుండా బయట WPCలు అయితే కనుక నో డౌట్ ఖచ్చితంగా మేమైతే గ్యారంటీ ఇవ్వం. మన ఒరిజినల్ WPC అయితే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. కాకపోతే కొద్దిగా ప్రీమియం సెక్టార్లో మాత్రమే ఇది యూస్ చేసుకోవాలి. సో ఇంటీరియర్లో WPC వాడితే 100% చాలా బాగుంటుంది. ఫైర్ ప్రూఫ్, థర్మైట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్, ఈ మూడిటితో పాటు స్క్రూ కెపాసిటీ కూడా
స్టాండర్డ్గా మన దగ్గర తీసుకునే డబ్ల్యూపీసీ చాలా బాగుంటుంది. ఎందుకు ఇన్నిసార్లు మన దగ్గరే అని అంటున్నానంటే, బయట దొరికే డబ్ల్యూపీసీకి మీరు అన్నీ ఒకటే అనుకొని మోసపోవద్దు. పాలు పినాయిలు రెండు ఒకటి కాదు, రెండు తెల్లగా ఉంటాయి. అట్లాగే డబ్ల్యూపీసీలో కూడా అన్నీ కరెక్ట్ కాదు. మన ఒరిజినల్ డబ్ల్యూపీసీని నమ్మండి. చూశారు కదా మొత్తం టెస్ట్ అంతా. సో డబ్ల్యూపీసీ స్క్రూ కెపాసిటీలో సక్సెస్, వాటర్ ప్రూఫ్లో సక్సెస్, అండ్ అలాగే థర్మైట్ ప్రూఫ్లో సక్సెస్, ఫైర్ ప్రూఫ్లో సక్సెస్. సో కొద్దిగా మనం బడ్జెట్ పెట్టుకుంటే డబ్ల్యూపీసీ చేసుకుంటే చాలా చాలా బాగుంది. స్పేస్ డిజైన్స్ నుంచి అయితే మరి వుడ్ మెటీరియల్లోనూ చేస్తాం, డబ్ల్యూపీసీ మెటీరియల్లోనూ చేస్తాం. మీకు ఏది కావాలని మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందా ఈ నెంబర్కి కాల్ చేసి ఒకసారి షోరూమ్కి వచ్చి డిజైన్స్, మోడల్స్ అండ్ అన్నీ చూసుకొని బడ్జెట్ కూడా తెలుసుకొని దాన్ని బట్టి మీరు చూస్ చేసుకుంటే మీ ఇంటీరియర్ ఫౌండేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో బిల్డింగ్ ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో ఇంటీరియర్స్కి ఫౌండేషన్గా ఉన్న మెటీరియల్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు చేయాల్సిందల్లా సో ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవటం మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.